జీవితం అంటే ఒక పరుగు పందెం లాంటిదే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి వ్యక్తి తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు పరుగులు తీయాల్సిందే. ఇక్కడ గెలుపోటములు ముఖ్యం కాదు. జీవితం అనే ఆట ఆడటం ముఖ్యం. నీ తోటి వారిని ఎదుగుదలను చూసి ఆందోళన చెందకుండా నీ ఆటను నువ్వు ఆడాలి. ప్రతి చోట పోటీతత్వం అనేది ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే ఆ ఆటకు అర్థం ఉంటుంది. నీ చుట్టూ ఉన్న పోటీదారులను చూసి నువ్వు భయపడాల్సిన పనే లేదు. వారితో సమానంగా నువ్వు పోటీ పడటం లేదని మధ్యలో ఆటను వదిలివేయకూడదు. ఎక్కడ ఏ మలుపు దాగి ఉంటుందో ఎవరికి తెలుసు? ఏటికి ఎదురీదైనా నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటే ఏదో ఒక చోట నీ కోసం ఒక అవకాశం వేచి చూస్తూ ఉంటుంది. ఆ వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ఎత్తుకు ఎగిరేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా మధ్యలో ఆగిపోతే అందరికంటే వెనుకబడిపోతావు. నీ వెనక ఉన్నవారు నిన్ను దాటుకుని వెళ్తారు. కాబట్టి వేగంగా పరిగెత్తు. వీలైతే అడుగులో అడుగేస్తూ నడువు. కానీ ఉన్న చోట ఉండకు. ముందుకు కదులుతూ ఉండు. అదే నీ జీవితానికి ముందడుగు అవుతుంది. చిన్నతనంలో మనందరం ఒకే తరగతిలో ఉంటాం. మనలోనే కొందరు బాగా చదివేవారు ఉంటారు. మన స్నేహితులు మనకంటే చదువులో వెనకబడేది ఉంటారు. కానీ అందరూ పెరిగి పెద్దగా అయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో ఎంచుకుని జీవిత ప్రయాణం కొనసాగిస్తారు. అప్పుడు బాగా చదివిన వారు మంచి ఉద్యోగం సాధించి ప్రస్తుతం గొప్ప స్థానంలో ఉండి ఉండవచ్చు. సరిగా చదవని వారు కూడా ఇంకొకరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో బాగా స్థిరపడి ఉండొచ్చు. ఇలా స్థిరపడిన వారిలో నీ స్నేహితులు కూడా ఉండొచ్చు. అందుకే భయపడకూడదు. నాకు చదువు లేదులే అని ఆగిపోకూడదు. జీవితాన్ని నీదైన శైలిలో సాగించడమే ఈ విజయానికి మార్గం. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక బాలుడు వేగంగా పరిగెత్తగలడు. ఎలాంటి పరుగులోనైనా విజయం సాధించేవాడు. అందరూ తన పరుగును చూసి చప్పట్లు కొట్టేవారు, ప్రశంసలు అందించేవారు. తనలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉండేది. అయితే ఒకరోజు వేరొక చోట పరుగు పందెం పెట్టారు. ఈ బాలుడు తాను వేగంగా పరిగెత్తగలను అనుకుంటాడు. కానీ ఆ పందెంలో తనను మించి పరిగెత్తేవారుంటారు. తాను ఓడిపోతాడు. ఇలా 2-3 చోట్ల పందాలు జరిగితే అన్నిట్లోనూ ఓడిపోతాడు. మరోసారి పందెం జరుగుతుంది. ఎలాగూ ఓడిపోతాను కదా అని తాను పరిగెత్తకూడదని నిర్ణయించుకుంటాడు. ఇది చూసిన ఒక పెద్దాయన ఆ బాలుడికి ధైర్యం చెప్పి, ఇప్పుడు జరిగే పోటీలో నువ్వే గెలుస్తావు అంటాడు. తనకంటే బలహీనులు, నడవలేని వారిని పోటీలో ఉంచుతాడు. ఇక ఆ పందెంలో ఊహించినట్లుగానే బాలుడు గెలుస్తాడు. ఆ బాలుడు ఆనందంతో పొంగిపోయి విజేతనంటూ చేతులు పైకెత్తుతాడు. కానీ ఒక్కరు కూడా చప్పట్లు కొట్టరు, ప్రశంసించరు. దీంతో ఆ బాలుడికి గెలిచిన ఆనందం కూడా ఉండదు. అప్పుడు ఆ పెద్దాయన చెబుతాడు, పోటీ లేని పందెంలో గెలిచినా ఎలాంటి అర్థం ఉండదు. పోటీ ఉన్న పందెంలో ఓడినా ఒక గర్వం ఉంటుంది. కాబట్టి పరుగులు పెట్టు. గెలుపు కోసం కాదు, నీ ఆట కోసం, నీ జీవితం కోసం అని చెప్తాడు. ఇప్పుడు అర్థమైంది కదా? జీవితం అంటేనే రేస్. గెలుపు ముఖ్యం కాదు, పరుగు ముఖ్యం. ఆగిపోతే ముందుకు సాగలేవు.